హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ట్యూటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే మన జర్నీలో మరొక ప్రోగ్రామ్ చూడబోతున్నాం. లాస్ట్ 2 సెషన్స్లో మనం math.hలో ఉన్న సీల్ అండ్ ఫ్లోర్ అనే 2 ఫంక్షన్స్ మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం రౌండ్ అనే ఫంక్షన్ నేర్చుకోబోతున్నాం. రౌండ్ ఫంక్షన్ ఏంటి, రౌండ్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం చూసినట్టయితే చూడండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న సీలింగ్ ఈ ఫంక్షన్కి ఏదైనా ఒక వాల్యూని, డెసిమల్ వాల్యూని మనం ఇచ్చినట్టయితే దీని తర్వాత వచ్చే డెసిమల్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది అనమాట, 8 వస్తుందని తెలుసు మనకి. అలాగే ఫ్లోర్ అనే ఫంక్షన్ మనం తీసుకున్నట్టయితే సేమ్ అదే 7.3ని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఏమి రిజల్ట్ జనరేట్ అవుతుందంటే 7 అని రిజల్ట్ జనరేట్ అవుతుంది అనమాట. అంటే 7.3కి ముందు ఇంటిజర్ ఏంటంటే 7 కాబట్టి 7 రిటర్న్ అవుతుంది ఈ ఫ్లోర్ అనే ఫంక్షన్ నుంచి. ఓకేనా, 7.3 ఇన్పుట్కి ఇచ్చినప్పుడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ రౌండ్ ఎలా పనిచేస్తుంది అంటే చూడండి. ఇప్పుడు రౌండ్కి సేమ్ 7.3 ఇచ్చినట్టయితే, ఇన్పుట్ ఇచ్చినట్టయితే ఏమొస్తుంది అంటే 7 వస్తుంది. ఓకేనా, అప్పుడు ఫ్లోర్కి రౌండ్కి డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, అయితే నేను ఇప్పుడు మారుస్తున్నాను చూడండి. ఈ 7.3 బదులుగా 7.8 ఇచ్చాను. ఓకే, అంటే ఈ సీల్ ఫంక్షన్లో ఎటువంటి చేంజ్ ఉండదు, 8 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా నేను 8 ఇచ్చాను, 7.8 ఇచ్చాను. ఈ ఫ్లోర్ ఫంక్షన్లో కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, 7నే రిటర్న్ చేస్తుంది. రౌండ్కి 7.8 ఇస్తే ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఆటోమేటికల్లీ 8 రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే ఈ పర్టికులర్ డెసిమల్ వాల్యూ అంటే హాఫ్ కంటే కూడా ఎక్కువ ఉందో ఆటోమేటికల్లీ ఇది సీల్ కింద పనిచేస్తుంది అనమాట, అంటే సీలింగ్గా పనిచేస్తుంది అనమాట. అదే ఇది హాఫ్ కంటే అంటే 5 కంటే కూడా 7.5 కంటే కూడా తక్కువ ఉంది అంటే ఆటోమేటికల్లీ ఇది రౌండ్ ఎలా పనిచేస్తుందంటే ఫ్లోర్లో పనిచేస్తుంది అనమాట. అర్థమైందా? ఈ 7.3 ఉందంటే ఆటోమేటికల్లీ హాఫ్ కంటే తక్కువ కాబట్టి ఇది ఫ్లోర్గా పనిచేస్తుంది, 7 రిటర్న్ చేస్తుంది. ఓకే, 7.6 ఇచ్చాను. ఇప్పుడేం జరిగింది, ఇది ఆటోమేటికల్లీ సీల్గా పనిచేస్తుంది అనమాట. సో 8 రిటర్న్ చేస్తుంది. ఈ విధంగా మనకి రౌండ్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి మనం రౌండ్ చెక్ చేద్దాం, రౌండ్ క్లియర్గా మనం చెక్ చేద్దాం. రన్ చేస్తున్నాను. 7.3 7 రిటర్న్ చేసింది మనం అనుకున్నట్టుగానే. అదేవిధంగా 7.8 8 రిటర్న్ చేసింది. అర్థమైందా? అంటే డిపెండ్స్ అపాన్ ద డెసిమల్ రేంజ్ని బేస్ చేసుకుని ఇది ఏం చేస్తుంది అంటే అటు ఉంటే కనుక నెక్స్ట్ ఇంటిజర్ ఇస్తుంది, ఇటుంటే కనుక దాని ముందు ఇంటిజర్ ఏదైతే ఉందో ఆ ఇంటిజర్ని ప్రింట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? దట్ ఈజ్ రౌండ్. అటు కానీ ఇటు కానీ రౌండ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, ఈ రౌండింగ్ అనేది జనరల్గా మనకి ఎక్కువగా బ్యాంక్స్లో కానివ్వండి, అకౌంట్స్లో కానివ్వండి, మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ని రౌండ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే కంప్లీట్గా మనకి చేంజ్ అంటే మనం కలెక్ట్ చేయలేనంత చేంజ్ ఏదైతే ఉందో ఆ చేంజ్ని అటు కానీ ఇటు కానీ రౌండ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇది యూజ్ అవుతుంది. రియల్ టైం ప్రాజెక్ట్స్లో మనకి అంటే ఇవి చాలా చిన్న ఫంక్షన్స్లో మనకు అనిపిస్తూ ఉంటాయి, చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ఇది చాలా ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట. రౌండ్ కానీ, సీల్ కానీ, ఫ్లోర్ కానీ ఇవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. సో వీటిని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో ట్యూటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, షేర్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ వరకు మీరు ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బీటెక్ లేదా మరేదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ మీకు లక్ష్యమా? అయితే సన్ రే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిసిస్,
మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, 3D గేమ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ వంటి 30+ కెరియర్ ఓరియంటెడ్ అండ్ ఇన్ డిమాండ్ కోర్సెస్ అందిస్తుంది. 100% జాబ్ గ్యారంటీ ఆర్ మనీ బ్యాక్. For more details, visit our website www.sunray.training. Sunray Software Training Institute, opposite Durga Ganapati Temple, Seethamapeta Junction, Visakhapatnam. Phone 9603339977 830 980 4242.